కుంఫు వచ్చా? కుస్తీ వచ్చా? హెచ్చా వచ్చా? కరసా వచ్చా? కరాటే వచ్చా? నీకు ఈతొచ్చా? నీ బాబుగడ సొమ్మైనట్టు ఏం పెట్టు కూర్చున్నావే ఒళ్ళో? అదే సింహాద్రి పన్న కిరీటం. గది సంగతి. ఇదిగా ఈ హోల్ ప్రపంచం మొత్తంలో నీ జాతికో విలువ ఉంది. ఇలాంటి చెత్తనాయాళ్లతో చేరి దాని పరువు తీబాక, కట్ అయిపోద్ది. అయ్యా, స్వామివారికి కిరీటాన్ని అలంకరించండి. పోయిందనుకున్న కిరీటాన్ని తిరిగి సాధించుకొచ్చా. నీ చేతులతోనే పెట్టు. నేనా? పెట్రా. నీ పని చెప్తానంట. ఎవరా? సింహాద్రి, సింహాద్రి. ఈ బండరావుడు ఇలా లేచేలా లేడు. ఉండు, నీ పని చెప్తా. బాబోయ్, అమ్మో, అబ్బోయ్ బాబోయ్, దొంగ దొంగ దొంగ, తలుపులో దున్నపోతా, ఎక్కడున్నారా? ఊరి నీ ఎవరు చక్కలు పడతా ఉంటా. దొంగ 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 దొంగ, అందరు త్వరగా రండి. దొరికాడు, దొంగ దొరికాడు. ఎక్కడికి వెళ్తావరా నీ? అరే తలుపులో దొరికాడు దొంగ. అరే తలుపులో ఎక్కడున్నావురా? వస్తే నూకలు స్విచ్ ఆన్ చేయి. దొంగను పట్టేశా. గుట్లు పట్టబడేలా చూపెట్రా. వెళ్ళి త్వరగా తాడబట్టరా. ఏంటి తీసుకొచ్చేది? నులక తడత గట్టిగా బిగించిన తర్వాత మామూలు తాళ్లే వాగుతాయి. నువ్వే ప్రెసిడ్ అయిపో.
దొంగంట 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 దో 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 దో. ఏమండోయ్, మీరన్నా త్వరగా వెళ్ళి తారు తీసండి. అరే వద్దులో వద్దులో వద్దులా టైట్ గానే పట్టుకున్నానండి. ఆ వదులు కాదయ్యా, ముందు వద్దులు. ముందు వదలలేదు, వెనక వదలలేదు. ఇక్కడ ఏమో టైట్ గా ఉంటాయి. అయ్యో, మన పట్టు వదిలేసుకొని ఎక్కడికి వెళ్తారా? అమ్మా కస్తూరి, కస్తూరా? ఓయ్ బాబోయ్, మా పింగళం వారి పిల్లలు పట్టుకుని ఆ కావినంతలు ఏమిటో ఏడ్చినట్టుంది. అర్ధరాత్రి మధ్యలో తెరువని చడి చప్పుడు లేకుండా మీ పిల్ల లోపలికి దూరితే దొంగ నన్ను పట్టుకున్నాను. బంగారం లాంటి నిద్ర చెడు కొట్టింది కాక ఏదో మాటలు ఒకటి. ఇదిగో, నన్నంటే నేను ఒప్పుకోను. మీ పంచాయతీలో ఎవరు ఉంటే మీ పిల్లతో పెట్టుకోండి. ఏదోగోలా ఏదోగోలా. ఏంటమ్మా ఇది? ఎవరికి చెప్పకుండా ఢిల్లీ నుంచి వచ్చి ఏంటి అలరి? బెంగ తాతయ్య, నీ మీద బెంగ, అమ్మమ్మ మీద బెంగ, అమ్మ నాన్న మీద బెంగ, మన పెంగుళం తాతయ్య మీద మరీ బెంగ. అర్థం లేకుండా మాట్లాడుకో. నువ్వేమి చిన్నపిల్లవి కావు. చక్కగా చదువుకుంటావు. హాస్టల్కి పంపిస్తే అల్లుడు గారు, ఆడపిల్ల అక్కడెక్కడో ఉండి హాస్టల్లో చదువుకోవాల్సిన అవసరం లేదు. అమ్మ ఇక్కడే చదువుకుంటుంది. ఆ ఏర్పాటు చూడండి. థ్యాంక్ యూ తాతయ్య. పదా. చూసావంటారా తలుపులు? నా మనవరాలు నా మీద బెంగతో చదువు మానేసుకొచ్చేసింది. పిచ్చి పిల్ల. బెంగ బొంగ. ఆ పింగళం వారి పిల్ల సింహాద్రి ఎక్స్ప్రెస్ కి సిగ్నల్ ఇచ్చేస్తుంది. ఆ సంగతి ఇది తెలవదు. అవునే నూకాలు, సింహాద్రి మీద బెంగపడి వచ్చేసాను. సింహాద్రి మీద బెంగపడ్డారా? అంటే ప్రేమలో పడ్డారా? పడ్డానండి ప్రేమలో, మరి విడూరంగా ఉందిలే ఇది. నూకాలు, సింహాద్రి నాకు కావాలి. ఏం చేస్తే పడతాడు? మగోడిని పడగొట్టాలి అంటే చేతనైతే భయపెట్టాలి, లేకపోతే భయపడాలి. సింహాద్రిని భయపెట్టేవాడు ఇంకా పుట్టలేదు గాని మీరు భయపడండి చాలు. అలాగే భయపడతాను. అయితే ఇంకే మీకేదంటే భయం? గండు చీమ, అదంటే చచ్చేంత భయం. అది చాలా అమ్మాయి గారు. చీమ, అయ్యే బాబోయ్, చీమ చీమ, సింహాద్రి చీమ చీమ. ఏమైంది? చీమ ఎక్కడెక్కడ తిరిగేస్తుంది. అదంటే నాకు చచ్చేంత భయం. ఎక్కడ? ఇక్కడ. ఇక్కడ? అక్కడ సింహాద్రి చీమ చీమ. నువ్వు కంగారు పడదు, నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టు. దొరికింది. భూగర్భంలో దాక్కున్న బిల్లాటి నమ్మ మొగుళ్ళ ఉంది. కానీ నేను అమెరికాని కాదు, ఆంధ్రుణ్ణి. గింగిరాలు తిప్పుకుంటూ బయటికి రప్పిస్తా చూడు. సింహాద్రి ఎక్కడికి వెళ్ళావు? గది మ్యాటర్. నువ్వు పడుకో. అబ్బో, చంపేస్తున్నావు సింహాద్రి. ఏంటది? బెల్లం. చీమని పట్టుకున్న మగడ అంటే బొడ్డు చుట్టూ బెల్లం రాస్తావేంటి? పొగ పెడితే కలుగులోంచి లేకెత్తే ఎలకలాగా బెల్లం స్మెల్ కి నాలుగు తిప్పుకుంటూ అవుతుంది చూడు చీమ. అదిగో చెప్పానా, వచ్చేసింది. అయిపోయాది. ఇక నీకు దగ్గర వెళ్ళిపోయింది. శ్రీమచ్చిమాచమని గోవిందో. కస్తూరి భంగు భంగు, కావేరి మింగు మింగు, పిల్లతో పింగు పాంగు, చిత్రాల చిందేసి సింగు సాంగ్. నేను అంటున్నాను కాదు కానీ బావగారు, భారతదేశానికి ఓ బాపూజీ, ఓ నెహ్రూజీ, ఓ నేతాజీ, ఓ పింగళం. తమరి గారి పింగళింపులు కొంచెం ఆపుతారా? ఇదిగో పెద్దయ్య, రోజు పడే వచ్చుండు. ఇందులో నేను 10,000 తీసుకున్నా. చెప్పొద్దు, ఎన్నిసార్లు చెప్పాను రా. ఖర్చు నీకు తెలియాలి కదా పెద్దయ్య. నేను వెళ్తున్నాను. పనివాడు 10,000 అడిగితే పింగళం వారు ఎంత అడగాలి? బావగారు, పాకెట్ మనీకి 1,00,000 రూపాయలు ఇవ్వండి. పింగళం వారు చేయి దాచటం, ఇచ్చే అదృష్టం ఎదుటి వారికి దక్కటం చాలా అరుదుగా జరిగే పని. లక్షెందుకో? మమ్ములను పలకరించిన వాళ్ళకి బక్షీసు విసరటం ఈ పింగళం వారి వంశాచారం. తమను ఎవరు పలకరించకూడదని సింహాద్రి ఆర్డర్.
అయితే ఒక 10,000 ఇవ్వండి. ఎందుకో? మా మీసాలకి సంపెంగ నూనె ఖర్చుకి. ఆల్రెడీ మీ గదిలో డబ్బా నూనె ఉంచాడు. మీసాలకే కాదు, ఏ ప్లేస్ లో కలిస్తే ఆ ప్లేస్ లో పూసుకోవచ్చు. అయితే ఒక 1000 ఇవ్వండి. ఎందుకో? మేము వాడే చుట్టల లంక పొగాకి. ఆల్రెడీ స్టోర్ రూమ్ లో 4 కట్లెట్టాడు సింహాద్రి. సరే ఒక 100 ఇవ్వండి. ఆగరా. పింగళం గారి పరువు లక్క నుంచి 100కి పడిపోయిందండి. పింగళం వారు 100 తీసుకుంటే 1,00,000 తీసుకున్నట్టు.